మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంతో పటంచెరు దద్దరిల్లిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పటంచెరు నియోజకవర్గ పరిధి అమీన్పూర్ మండలం బీరంగూడ కమాన్ నుండి బీరంగూడ గుట్ట వరకు 3 కిలోమీటర్లు ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొండా సురేఖ, పిసిసి జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిలకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తన వర్గీయులు ఘన స్వాగతం పలికారు. బీరంగూడ సెంటర్లో వారిని గజమాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ప్రచార వాహనంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు అభివాదం చేస్తూ బీరంగూడ గుట్ట వరకు రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా మహిళలు బోనాలతో కదం తొక్కగా పార్టీ నాయకులు వాహనాలతో ర్యాలీగా వెంట వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా నీలం మధు రోడ్ షోను తిలకించేందుకు బీరంగూడ సెంటర్ కు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణాధ్యక్షులు శశిధర్ రెడ్డి, కౌన్సిలర్లు లావణ్య, మున్నాభాయ్, రవీందర్, ఇసుఫ్, కమలాకర్, మల్లేష్, అమీన్పూర్ మండల మున్సిపాలిటీ కాంగ్రెస్ ముఖ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ దేశంలో ఏమంటే అదేవిధంగా సభ్యులు మల్లేష్ ముద్రాజు గారు, వీరిద్దరు కౌన్సిలర్లు వారి యొక్క కార్యకర్తలతో ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ ఇద్దరు కౌన్సిలర్లు మరి యూసుఫ్, మన పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన కాటా శ్రీనారాయణ గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది చెప్తుంటారు, మేము ఇతర ప్రచారంలో తిరిగేటప్పుడు ఈ ప్రాంతం దాకా చాలా మంది బిల్డర్లు, రాజకీయ నాయకులు నోటరీ ప్లాట్లు ఇచ్చి అమ్మి వాళ్ళకు రెగ్యులేషన్ కాకుండా వాళ్ళు కట్టుకుంటే ఇళ్ళకు ట్యాక్సులు తీయకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రెగ్యులేషన్ చేసి ఆ నోటరీ ప్లాట్లను రెగ్యులేషన్ చేయించే బాధ్యత మనం తీసుకోవాలన్నాక. ఎందుకంటే వాళ్ళు మన ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం, మనం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం. మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాం. సీనన్న, నేను, ముఖ్యంగా మా అక్క కొండా సురేఖ, రేవంత్ దగ్గర తీసుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం. మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ ప్రాంతం నుంచి నిలబడ్డ బిడ్డ, ఈ ప్రాంతం నుంచి ఎంపీకి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మీ తమ్ముడు నిలబడాడు, మీ కొడుకు నిలబడాలని ఉంటాయండి. మీరు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి ఆ ఒక్కటి తెలిసిన గర్వాలుతారు. మీరు వెంకటరామ మీద కలుస్తారా? మీరు నన్ను ఎంపీ గెలిపిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అక్కడ సిద్దిపేటలో కలెక్టర్ చేసాడు, అక్కడ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కట్టి అక్కడ పేద రైతుల భూములు ఉంచుకొని వాళ్ళ కలకల్లా